జస్టిస్ అనే అంశం మీద ప్రసంగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నీలం రాజశేఖర రెడ్డి గారి ఫౌండేషన్లో నాకు ఈరోజు రేపటి అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన దేనికోసమైతే కృషి చేశారో, దేనికోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టారో దాని గురించి మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, మనము అంబేద్కర్ రాజ్యాంగం, సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుందాం. అంబేద్కర్ జీవితం ఎటువంటిదో మనందరికీ తెలుసు. ఆయన అనుభవించిన సాంఘిక అన్యాయాలు, సామాజిక అసమానతలు బహుశా ఏ జాతీయ నాయకుడు కూడా అంతగా అనుభవించి ఉండకపోవచ్చు. ఆయన కష్టాల్లో రాటుదేలి, అస్పృశ్యత భరించి, కుల వివక్షకు గురై, రకరకాల అవమానాలను భరించి, రాజకీయాలకు ఎదురొడ్డి చదువుకొని పైకి వచ్చి పోరాడుతూ, జీవితమంతా పోరాడుతూ ఒక సామాజిక న్యాయం తనకు దక్కాలని, తనలాంటి వారికి దక్కాలని పోరాడిన మహానుభావుడు అంబేద్కర్. కనుక మనం అంబేద్కర్ లాంటి వ్యక్తుల గురించి తలుచుకోవడం, వారికి నివాళులు అర్పించడం కూడా ఒక ప్రధానమైన ఒక లక్షణం, జీవన లక్ష్యం కూడా అదే అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో అందరికీ న్యాయం ఉండాలి కదా. మరి సామాజిక న్యాయం ఏది లేదు అని అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ అన్నారు, 130 సంవత్సరాల క్రితం పుట్టిన అంబేద్కర్ అన్నాడు. ఇప్పుడు మనం కూడా అంటున్నాం. మనం ఏం సాధించినట్టు? మనం రాజ్యాంగం రాసుకున్న అద్భుతమైన రాజ్యాంగం, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాక్యుమెంట్స్, ద డైనమిక్ డాక్యుమెంట్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. మన జీవన పరిస్థితులను, జీవితాలనే మార్చేసే ఒక అద్భుతమైన చైతన్యవంతమైన ప్రణాళిక అందులో ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది. కానీ మనం ఏం సాధిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఎందుకు ఇంకా వెనుకబడి ఉన్నాం? అసలు ఈ సామాజిక న్యాయం అంటే ఏమిటి? సాంఘిక న్యాయం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? సోషల్ డెమోక్రసీ అంటే ఏమిటి? పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ ఇండిపెండెన్స్, సోషల్ ఇండిపెండెన్స్, రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నాం. ఎట్లా దీని గురించి మనం మాట్లాడుకోవడం, దీని గురించి ఏమని అర్థం చేసుకోవాలి అనేది మన ముందున్న ఒక పెద్ద సమస్య. ఇది ఈ దేశం ముందున్న సమస్య, ఈ ప్రజ ముందున్న సమస్య. మనం లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకోవాలి కూడా. ఉన్నవి ఎట్లాగో ఉన్నాయి, ఉన్న సమస్యలు ఎట్లాగో ఉన్నాయి. లేని వాటి గురించి మనం మాట్లాడుకోకపోతే ఎట్లా? ఆ లేనిది ఏమిటంటే సోషల్ జస్టిస్ లేదు. అందుకని దాని గురించి మాట్లాడుకోవాలి. అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటాం. ఆయన లేడు ఇప్పుడు. ఆయన లేడు కనుక మాట్లాడుకోవడంలే. ఆయన దేనికోసం అయితే పరితపించినాడో ఆ లక్ష్యం కూడా లేదు కనుక మాట్లాడుకోవాలి. ఆయన లేడు, ఆయన ఆశించిన లక్ష్యం కనిపించడం లేదు. ఏంటి చేయడం? మన ముందున్న కర్తవ్యం ఏమిటి? ఆయన ఏమన్నాడు, మనం ఏమనాలి అనేది ఇవాళ భారతదేశం ముందున్న ఒక పెద్ద సవాల్. ఆయన చాలా చెప్పినాడు. ఆయన జీవితానుభవ ఆధారంగా ఆయన చాలా చెప్పినాడు. ఒక వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నం చేసినాడు. ఇక్కడ వ్యవస్థ అంటే నేననేది ఏంటంటే ఒక లీగల్ సిస్టమ్ని క్రియేట్ చేసినాడు. మనకు ఒక వ్యవస్థే లేదనుకోండి, మనకు జీవించే హక్కు కోసమే పోరాడే పరిస్థితి ఉంటే ఇంకా మిగతా వాటి గురించి మనం అడగడం సాధ్యం కాదు. అయితే మనం స్వాతంత్రం సంపాదించి జీవించే హక్కుతోటి మనం ప్రవేశించిన తర్వాత ఈ దేశంలో మనం ఈ జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలను ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలి అనే మెకానిజం కూడా ఈ రాజ్యాంగంలో ఉంది. తర్వాత ఈ దేశాన్ని ఎట్లా నడపాలి, ఈ దేశంలో పౌరులకు ఏ విధమైన హక్కులు ఇవ్వాలి అనే ఒక నిర్దేశిత ప్రణాళిక కూడా ఇందులో రాజ్యాంగంలో ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఆయన ఒక ఎకానమిస్ట్, ఒక గొప్ప ఎకానమిస్ట్. ఫస్ట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ చదువుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఒక గొప్ప జ్యూరిస్ట్, అంటే న్యాయశాస్త్రాన్ని మధించినవాడు. రాజ్యాంగ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు. భారతదేశంలో ఉన్న కుల మత విభజనలను గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు. కనుక ఈ దేశానికి ఎటువంటి విధానం అయితే, పాలనా విధానం ఉంటే బాగుంటుందో
ఆయన ఆలోచించాడు. ప్రెసిడెన్షియల్ డెమోక్రసీనా పార్లమెంటరీ డెమోక్రసీనా అని చర్చ వచ్చింది రాజ్యాంగ సభలో, రాజ్యాంగ రచనా సభలో. వస్తే ఆయన ఏమన్నాడంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా కొంత నియంతృత్వ పోకడలు ఉండే ఛాన్స్ ఉంది. పార్లమెంటరీ డెమోక్రసీ అయితే మనం మాట్లాడుకుంటాం, మనం వాదిస్తాం, మన పాయింట్ ఆఫ్ వ్యూను సమర్థించే ప్రయత్నం చేస్తాం, చివరికి మనకు కావాల్సింది ఏమిటో కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం, మెజారిటీతో సంబంధం లేదన్నాడు ఆయన. ఈ మాట చెప్పడానికి, పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క గొప్పతనం చెప్పడానికి ఆయన ఉపయోగించిన ఒక సామ్యాన్ని నేను మీకు చెప్తాను. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, మీ అందరికీ తెలుసు, రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడు. అంటే అదొక ఉపసంఘం, రాజ్యాంగ రచన కోసమే ఏర్పడింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇప్పుడు మీరు కనుక ఖచ్చితంగా ఎవరు రాశారు రాజ్యాంగాన్ని అని అడిగితే మొత్తం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కలిసి రాసిందని అని చెప్పాలి. కాకపోతే ముందు ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి, ఒక బేసిక్ ఎజెండా చర్చకు ఉండడానికి కోసము అంబేద్కర్ ఒక అధ్యక్షతన ఉన్న ఒక కమిటీ ఒక డ్రాఫ్ట్ రూపొందించింది కనుక ఆయన రాజ్యాంగ రచనా సంఘం యొక్క అధ్యక్షుడు, రాజ్యాంగ సభకేమో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. అయితే ఈ రాజ్యాంగ రచనా సంఘం కూడా ఏం పరిశీలించింది అంటే బిఎన్ రావు రూపొందించిన చిత్తుప్రతిని పరిశీలించింది. బిఎన్ రావు అనే ఒక జ్యూరిస్టు, ఒక సివిల్ సర్వెంటు, చాలా గొప్ప ఆనెస్ట్ ఇంటెలిజెంట్ జ్యూరిస్ట్, ఆయన ఇంటర్నేషనల్ జ్యూరిస్టు. ఆయన రూపొందించిన, ఆయన కూడా ఎట్లా చేశాడు, 10-15 మందిని అడిగి తన మిత్రులను సలహా తీసుకొని ఒక బృందంగా ఏర్పడి రూపొందించుకున్న రాజ్యాంగ తీరును ఒక రఫ్ డ్రాఫ్ట్ అంటాం, చిత్తుప్రతి, ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయన తయారు చేసినాడు. అట్లా అని మొత్తం రాజ్యాంగ రచన చేసింది బిఎన్ రావే అనడానికి లేదు, ఆయన చేశాడు. చేసిన తర్వాత అందులో ఉన్న బాగోగులు, ఒక్కొక్క పదము, ఒక్కొక్క కాన్సెప్టు, ఒక్కొక్క ప్రాబ్లము, ఒక్కొక్క డైనమిక్ ఇష్యూ చర్చించారు. ఎక్కడ చర్చించారండి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రాజ్యాంగ రచన తప్ప మరో పని లేదు. డెడికేటెడ్ టు డ్రాఫ్ట్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఇండియా. ఇండియాకి ఎందుకు సూటబుల్ కాన్స్టిట్యూషన్ కావాలి? వేరే అమెరికన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవచ్చు కదా, ఇంగ్లీష్ ది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన ఎత్తున పెట్టుకోవచ్చు కదా, ఐరిష్ ఉంది కదా అప్పటికే. అవన్నీ కాదు మాటలు. ఐరిష్ వేరు, ఇండియా వేరు, అమెరికా వేరు, ఇండియా వేరు. భారతదేశంలో ఉన్న వైవిధ్యం కానీ, భారతదేశంలో ఉన్న సమస్యలు కానీ, కులాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా? అసలు ఇక్కడ ఉన్న కులాలు ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో? అందరూ ఆమె సమైక్యంగా ఉన్నారని నేను కూడా అనలేదు. ప్రతి చోట విభేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి, మత విభేదాలు ఉన్నాయి. కానీ మన దగ్గర కులంలో తెగలో ఇంకొక తెగ, కొన్ని వేల కులాలు. చాతుర్వర్ణం అని మనం పాతదాన్ని అనుకుంటున్నాం. ఇప్పుడు మన కులాలు లెక్కేసుకుంటే చాతుర్వర్ణం ఎక్కడ? 4000 వర్ణాలు దాటిపోతాయి, 5000 వర్ణాలు దాటిపోతాయి. సో మన లెక్క, మన కులాల లెక్క అసలు లెక్కలేనన్ని కులాలు ఉన్నాయి మనకి. మరి లెక్కలేనన్ని కులాలలో లెక్కలేనన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఎవరో మైక్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. మనం ఎవరో తమ స్విచ్ ఆఫ్, మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్, డిస్టర్బెన్స్ వస్తున్నది మిత్రులారా. ఓకే, సో ఇన్ని వేల కులాలు ఉన్న ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. అది ఒక అంబేద్కర్ కూడా తేల్చలేడు, ఒక బిఎన్ రావు తేల్చలేడు, ఒక రాజేంద్ర ప్రసాద్ తేల్చలేడు, ఒక నెహ్రూ తేల్చలేడు. వీళ్ళందరూ కలిసి చర్చించారు. ఆయన అనేది అదే, ది టాస్క్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ would have been a very difficult one if this constituent assembly has been merely a motley crowd. అంటే మామూలు అలగా మాస్ అంటే ప్రజలను నిందించడం కాదు ఇక్కడ ఉద్దేశం. అంటే ఏమాత్రం లక్ష్యం లేని ఒక నిర్లక్ష్యమైన ఒక వర్గం కాదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే. ఎ టాసలేటెడ్ పేమెంట్ వితౌట్ సిమెంట్ కాదు. అంటే సిమెంట్ లేదు, రాళ్ళు పెట్టావు, ఇట్లా కాలు పెట్టగానే అటు ఇటు పడిపోతుంటుంది, అటువంటి కాలిబాట కాదు. ఇక్కడ ఒక రాయి, అక్కడో రాయి, విడివిడిగా ఉన్న బ్లాక్ స్టోన్ హియర్ అండ్ వైట్ స్టోన్ దేర్, అటువంటిది కాదు. ఈచ్ మెంబర్ ఆర్ ఈచ్ గ్రూప్ వాజ్ ఎ లా అంటూ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతివాడు నేనే ప్రైమ్ మినిస్టర్ని, నేనే భారతదేశ భవిష్య నిర్మాతని అనుకోలేదు. ప్రతివాడు నేనే ఒక గ్రూపు, నేనే ఒక చట్టం, నేనే ఒక రాజ్యం, నేనే ఒక రాజ్యాంగం అని అనుకోలేదు. ఒకవేళ అనుకుని ఉంటే ఈ రాజ్యాంగం ఇట్లా వచ్చి ఉండేది కాదన్నాడు. ఎవరన్నారు? అంబేద్కర్ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్. దేర్ వుడ్ హ్యావ్ బీన్ నథింగ్ బట్ ఖాస్, అల్లరి గందరగోళం తప్ప ఏం లేదు.
అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇప్పటి పార్లమెంటరీ డెమోక్రసీ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. మనం ఒక లక్ష్యం లేని క్రౌడ్ లాగా బిహేవ్ చేస్తున్నాం, సిమెంట్ లేని పేవ్మెంట్ లాగా, ఫుట్పాత్ లాగా బిహేవ్ చేస్తున్నాం. అక్కడ నల్లరాయి, ఇక్కడ తెల్లరాయి లాగా, అంతు పొంతు లేని అతకని పొసగని సంబంధాలు ఉన్నాయి. ఎవడికి వాడు మనదే రాజ్యం, మనమే గొప్ప. ఇది పరిస్థితి. ఇట్లా ఉంటే అల్లరేగా. ఇప్పుడు మన పార్లమెంట్లో ఏ అల్లరి ఉందో, ఎన్నికల ప్రచారంలో ఏ అల్లరి ఉందో, భారత సమాజంలో ఏ అల్లరి ఉందో, పంజాబ్ హర్యానా బార్డర్లో, ఢిల్లీ బార్డర్ల మీద ఏ అల్లరి ఉందో ఆ అల్లరి మనం భరిస్తున్నాం. అప్పుడు అవన్నీ అంటూ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డల్ ఇఫ్ ఆల్ మెంబర్స్ హ్యాడ్ ఈల్డెడ్ టు ది రూల్ ఆఫ్ పార్టీ డిసిప్లిన్ అన్నాడు. పార్టీ డిసిప్లిన్ ఉండాలి, కాదని ఎవరు అనలే. పార్టీలో క్రమశిక్షణ లేకపోతే పార్టీ నిలబడదు, దేశంలో ఐక్యత లేకపోతే దేశం నిలబడదు. కానీ పార్టీ డిసిప్లిన్ అంటే ఏంటండి? ఈ దేశానికి ఏం కావాలనో దాని గురించి ఆలోచించే స్వేచ్ఛ లేని క్రమశిక్షణ కావాల్సింది మెంబర్ల పార్టీకి. నేను ఫలానా పార్టీకి అంకితమై ఉన్న దాంట్లో సభ్యుడిని కనుక, నాకు టికెట్ ఇచ్చింది కనుక, నేను గెలిచే కనుక ఆ పార్టీ టికెట్ తోటి నేను అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ పార్టీ సిద్ధాంతాలు పక్కన పెట్టేసి పరిపాలన సాగిస్తానంటుంటే, కొత్త కొత్త విధానాలను రచిస్తూ ఉంటే నోరు మూసుకొని ఊరుకోవడం అండి పార్టీ డిసిప్లిన్? ఈజ్ దట్ ది పార్టీ డిసిప్లిన్? అట్లా కాదు. ఇప్పుడు రాజ్యాంగ రచనా సభలో కూడా ఏ పార్టీకి ఆ పార్టీ, నేను నా పార్టీ డిసిప్లిన్ ప్రకారం, విప్ ప్రకారము నేను ఓట్లేస్తాను అని అంటే రాజ్యాంగం వచ్చిండేదే కాదు. మనకి రాజ్యాంగం రాదు, ఈ రాజ్యాంగం అసలే రాదు. ఇన్ ఆల్ ఇట్స్ రిజిడిటీ వుడ్ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ అసెంబ్లీ ఇంటూ ఏ గ్యాదరింగ్ ఆఫ్ ఎస్ మెన్. ఒకవేళ నేను పార్టీలో ఉన్నవాడంతా ఎస్ అనడానికి ఇక పార్లమెంట్ ఎందుకండి? ఇక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎందుకండి? నీ పార్టీ ఆఫీస్కి ఉన్న పార్లమెంట్కి తేడా లేదా? పార్లమెంటరీ లెజిస్లేచరీ ఒకనొక పార్టీ పార్లమెంటరీ పార్టీకి లోక్సభకి తేడా ఉందా లేదా? ఏమిటి తేడా అంటే, నువ్వు ఏదైతే సిద్ధాంతం, ఏదైతే చట్టం ఈ దేశానికి కావాలనుకుంటున్నావో ఆ చట్టం యొక్క, ఆ పాలసీ యొక్క మంచితనాన్ని నాకు వివరించి, దాని లోపాలు ఎవరైనా చెప్తుంటే విని, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఎవరైనా హెచ్చరిస్తుంటే తెలుసుకొని, చర్చ తర్వాత అందరూ కన్విన్స్ అయితే, ఎవరైనా పొరపాటున ఇది బాగాలేదండి అంటే సవరణ చేయడానికి సిద్ధంగా ఓపెన్ మైండెడ్తో ఉండి, ప్రభుత్వం అందరి ఆమోదం పొందిన ఒకానొక చట్టాన్ని తీసుకొస్తే, ఒకానొక విధానాన్ని తీసుకొస్తే రోడ్ల మీదకి రాదు జనాలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ డెమోక్రసీ కనుక సరిగ్గా పనిచేస్తే రోడ్ల మీదకి డెమోక్రసీ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ ఏ విధంగా పనిచేస్తున్నదో చెప్పడానికి రోడ్ల మీద జరుగుతున్న అల్లర్లు నిదర్శనం, రోడ్ల మీద సుదీర్ఘంగా సాగుతున్న సమ్మెలు నిదర్శనం, అసమ్మతి, అసహనం నిదర్శనం. పార్లమెంట్లో ఉండాల్సిన అసమ్మతి రోడ్ల మీద ఉంది, పార్టీలో ఉండాల్సిన చర్చ రోడ్ల మీద జరుగుతున్నది, పార్లమెంట్లో జరగాల్సిన చర్చ జరగకపోతే రోడ్ల మీద జరుగుతున్నది. పార్లమెంటరీ డెమోక్రసీ ఇది కాదు. ఇంకా ఆయన ఇంకేం చెప్తాడంటే, అంబేద్కర్ తన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చివరి రోజున తన ప్రసంగం చేస్తూ, పెద్దవాడు పార్టీ నాయకుడు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి ఇంకా నువ్వు ఇక్కడ చేసేదే ఉంది, ఇంకా పార్టీ లైన్ ఏమిటో తెలుసు, అదే మాట్లాడుకుందాం. అట్లా కాదు కదా, నీ ఆలోచనలు ముందు ప్రవేశపెట్టు, దాన్ని కన్విన్స్ చేయి, దిస్ ఇస్ మై పాలసీ అండ్ యూ ఆర్ సపోజ్ టు అడాప్ట్ ఇట్ అని అంటే కదా అది పార్లమెంటరీ డెమోక్రసీ అన్నాడు. అని ఏమంటాడు, ఇంకా ఒక మాట అంటాడు, తను ఎందుకు ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా ఎందుకు వచ్చిందనంటే, ఆయన ఏమన్నాడు, అడుగడుగున నన్ను అడ్డంబడి, నాకు అడుగడుగున అసమ్మతి ప్రకటించి, అడుగడుగున నన్ను నిలదీసి, నాకు మింగుడుబడని ప్రశ్నలు, నన్ను ఇరుకాటంలో పెట్టే ప్రశ్నలు, నా పనిని ఆపే ప్రశ్నలు, నా సిద్ధాంతం, నేను కన్విన్స్ చేయాల్సుకున్న విధానాన్ని నేను ప్రవేశపెట్టే అవకాశం నాకు లేని ప్రశ్నలు, నేను ఇంకా ఎంతో పరిశోధించి జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు వేసినారు నా ఫ్రెండ్స్, రిబల్స్, తిరుగుబాటుదారులు, అంటే నన్ను వ్యతిరేకించేవాళ్ళు నా మీద ప్రశ్నలు వేశారు, అసమ్మతి ప్రకటించారు, నిరసన ప్రకటించారు, అందువల్ల నేను మంచి రాజ్యాంగాన్ని ఇవ్వగలిగిన, మంచి రాజ్యాంగం గురించి మాట్లాడగలిగిన అన్నాడు అంబేద్కర్. గ్రేట్ కదండి. ఒక నిరసన ధ్వనిని, ఒక అసమ్మతి గొంతుని ఆయన విని, అందులో ఉన్న పాయింట్ని అర్థం చేసుకుని, దానికి జవాబు పరిశోధించి, ఆ జవాబిచ్చి, ఆ జవాబుతో కన్విన్స్ చేసి, నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి కూడా కన్విన్స్ అయిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, ఒక్కొక్క పాయింట్ మీద కాన్సెన్సస్ వచ్చిన తర్వాత, సవరణల మీద ఓటింగ్ జరిగి గెలిచిన తర్వాత, ఓడిన తర్వాత, ఇవాళ మీ ముందున్న రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని పనికిరాని కాగితం అనుకుంటే
ఇది మన దేశానికి పనికిరాదనుకుంటే దాన్ని పక్కన పడేసి నా ఇష్టం వచ్చిన రాజకీయం చేసుకుంటాను అనుకుంటే సామాజిక న్యాయం కాదు, ప్రజాస్వామిక న్యాయం కూడా జరగదు. నేను ఎందుకు ముందుగా ఇది మాట్లాడుతున్నా అంటే, ఒక చర్చ లేని, ఒక అసమ్మతి లేని, ఒక నిరసన లేని, ఒక కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ లేని పాలసీ నిర్మాణాలు జరుగుతున్న రోజుల్లో అంబేద్కర్ చెప్పిన మాటల నుంచి ఆ పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం నేను ఈ మాట మీకు చెప్తున్నాను. హీ థ్యాంక్డ్ డిసెంటింగ్ వాయిసెస్, దే ఎన్రిచ్డ్ డిస్కషన్ అన్నాడు. అసమ్మతి గొంతులే చర్చను సుసంపన్నం చేసినాయన్నాడు అంబేద్కర్. అటువంటి మంచితనం కానీ, అటువంటి పర అభిప్రాయ సహనం కానీ, అంటే అది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. మరి మీకు తెలుసో లేదో, ఎడ్వర్డ్ డిబోనే అనే రచయిత ఏమంటాడంటే, ఆయన ఆలోచన మీద పుస్తకాలు రాశాడండి. మనం దీని గురించి ఆలోచించాం. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, మనం ఈరోజు ఎట్లా గడవాలి, భోజనం చేస్తాము సరిపోయింది, అంతే మనకు లక్ష్యం. పడుకోవడం, మళ్ళీ లేవడం, రాత్రి ఏదో ఐపీఎల్ మ్యాచ్ చూడడం, లేకపోతే ఇంకేదో చేయడం, మర్నాడు లేచి మళ్ళీ మన రొటీన్ వర్క్, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో 8 గంటలకి కంప్యూటర్ ముందు కూర్చోవడం, రాత్రి 10 దాకా వర్క్ చేయడం, తర్వాత ఇంకేదో. అంతేగాని మనం ఇక దేశం గురించి ఏం ఆలోచిస్తున్నామండి? అసలు ఆలోచిస్తున్నాం మనం? ఎడ్వర్డ్ డిబోనో అనేవాడు ఆలోచన గురించి ఆలోచించాడు. ఆలోచన మీద 40 పుస్తకాలు రాసినాడు. ఎవడన్నా 40 పుస్తకాలు ఆలోచన మీద రాసిన వాడు ఉన్నాడని మీకు తెలుసా? రాసి ఆయన ఏమంటాడంటే, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆయన రన్నింగ్ త్రూ ఒక ఫిలాసఫీ దట్ రన్స్ త్రూ హిస్ 40 books ఆఫ్ థింకింగ్ బై ఎడ్వర్డ్ డిబోనో ఈస్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇతరుల అభిప్రాయము, దానికి విలువ ఇవ్వడం కోసం చెవులు రిక్కించుకొని వినని వాడు వృద్ధిగాడు, దేశాన్ని వృద్ధి చేయడం చెప్పినాడు. ఇతరుల అభిప్రాయాన్ని వినాలి, ఇతరులు కూడా అభిప్రాయం చెప్పడానికి ముందుకు రావాలి. నేను అభిప్రాయం చెప్తే నాకు రేపొద్దున కాంట్రాక్ట్ ఇస్తాడో ఇవ్వడో ఈ ముఖ్యమంత్రి అని అనుకుంటే ఇక నువ్వు కాంట్రాక్టర్గానే మిగిలిపోతావు. ఈ దేశ ఎమ్మెల్యేగా ఉండవు, నువ్వు శాసనసభలో ఉండడానికి పనికిరావు, నువ్వు పార్లమెంట్లో ఉండడానికి పనికిరావు. సో పార్లమెంట్ సభ్యత్వానికి, రాజ్యాంగ సభ సభ్యత్వానికి, కాంట్రాక్ట్ పనుల మీద లాభాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి మీద ఆధారపడే ఎమ్మెల్యే తత్వానికి చాలా తేడా ఉంటుంది. అవి చెప్తాడు ఆయన మన ఈ ఎడ్వర్డ్ డిబోనో చెప్తాడు. అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓపీవి అంటాడు. అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ మీకు వ్యక్తం అవుతుందండి? ఎక్కడ సాధికారికంగా వ్యక్తం అవుతుందండి? పార్లమెంట్లో వ్యక్తం అవుతుంది. పార్లమెంట్లో ఇంకేమిచ్చారంటే మీకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. మీరు ఆ రాజ్యాంగం చదివితే తెలుస్తుంది. అందులో ఏమంటారంటే, మీరు ఒకవేళ ఎవరి పరువు తీసేట్టయినా మాట్లాడినా రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, శాసనసభలో కానీ, ఏం పర్వాలేదు మాట్లాడండి, మీ మీద డిఫమేషన్ కేసులు రావు. ఎందుకు రావంటే, మీరు ఏ భయము లేకుండా, ఏవో కేసులు పెడతారు, జైలు పోవాల్సి వస్తుంది, ఫైన్ కట్టాల్సి వస్తుంది అనే భయం లేకుండా, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందనే భయం లేకుండా నిర్భయంగా ఈ దేశం గురించి, ఈ దేశ పాలనా విధానాల గురించి మాట్లాడే స్వేచ్ఛ మీకు ఎక్కడ ఉందంటే పార్లమెంట్లో ఉంది. అయినా మాట్లాడకపోతే ఎట్లాగండి? అసలు బిల్లుల మీద చర్చే లేదు, ఉండకపోతే ఎట్లాగండి? అపోజిషన్ అంతా నేను అడిగిన సవరణ, కనీసం ఓటింగ్ పెట్టమంటే పెట్టడం లేదు, ఈ రైతు వ్యతిరేక చట్టాల మీద ఓటింగ్ పెట్టమంటే పెట్టడం లేదు అని పార్లమెంట్ సభ్యులంతా గొడవ చేసి వినకపోతే వాకౌట్ చేస్తే ఏం చేశారు తెలుసా? రాజ్యసభలో, లోక్సభలో వాళ్ళు ఎట్లాగూ లేరు కదా, ఈ లేబర్ కోడ్ కూడా పాస్ చేయండి అని పెట్టేశారు. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడి, ఉద్యమాలు చేసి, విప్లవాలు చేసి, నియంతృత్వ ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు చేసి సాధించుకున్న హక్కులు, కార్మిక హక్కులు, కలెక్టివ్ బార్గెనింగ్ హక్కు, సమ్మె హక్కు, నిరసన హక్కు, కనీస వేతనాల హక్కు, ప్రావిడెంట్ ఫండ్ హక్కు, అటువంటి హక్కులన్నీ సంపాదించుకున్న, ట్రేడ్ యూనియన్ హక్కు సంపాదించుకున్న హక్కులన్నీ నువ్వు ఒకే కలం పోటుతో రద్దు చేసి, సమ్మె చేయడానికి పరిమితులు, అనేక రకమైన ఆంక్షలు విధించి, సమ్మె లేకుండా, లాకౌట్ కూడా చేయకుండా ఉద్యోగులను తొలగించేందుకు సులువైన పరిస్థితులు కల్పించే భయానకమైన కార్మిక హక్కుల రద్దు చట్టాలు అనే, అసలు లేబర్ కోడ్ అనే పేరుతో లేబర్నే లేకుండా చేసే, లేబర్కు మరింత లేబర్ అతికింపజేసే ఒక భయానకమైన 3 కోడ్స్ని నిమిషాల మీద పాస్ చేయించుకున్నారంటే, మన దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ లేనప్పుడు, పార్లమెంట్లో కనపడే సమానతను మనం అమలు చేసుకోలేనప్పుడు ఈ దేశంలో ఎక్కడి నుంచి వస్తుంది సామాజిక న్యాయం? కార్మిక హక్కులు పోయినాయి,
అదే రోజు కర్షకులు కార్మికులు దెబ్బతిన్నారు. ఒకే రోజు పార్లమెంట్లో కర్షకులు కార్మికులు. మొదట కర్షకులు ఎప్పుడైతే రైతు వ్యతిరేక చట్టాలు 3 టకాటకా అదేమిటో చూడకుండా, అదేమిటో చదవకుండా, అందులో ఉన్న ఇంప్లికేషన్స్ తెలుసుకోకుండా, దాని గురించి ఎవడు ఏమీ చెప్పకుండా, దాని గురించి అన్ని అబద్ధాలు చెప్తుంటే విని పాస్ చేసేస్తే, దాని గురించి ఓటింగ్ అన్న పెట్టండి రా బాబు అని రాజ్యసభలో అని అడిగితే, ఆ మహానుభావుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆయన చాలా గొప్పవాడు, అప్పుడే ఎన్నికైనాడు. ఆయన వెంటనే ఆయన ఓటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి ఐ సావ్ ఇట్ అవునవును లెక్క కుదిరింది అని లెక్క పెట్టకుండానే లెక్క కుదిరిందని, లెక్క వచ్చిందని చెప్పి పార్లమెంటరీ సాంప్రదాయం లెక్క చేయకుండా ఉన్న ఆ వ్యక్తి ఆయన వీళ్ళు నిరాహార దీక్షలో కూర్చుంటే వచ్చి కాఫీ తాగించడానికి వచ్చాడు. కాఫీయో చాయ్నో, సరే అవన్నీ మామూలు విషయాలు అనుకోండి, వదిలేసేయండి. పోనీ వీళ్ళు వెళ్ళిపోయినారు కదా, అపోజిషన్ లేనప్పుడు ఇంత ఇంపార్టెంట్ లేబర్ కోడ్ అనే లాంటివి మనం చర్చించకుండా పాస్ చేయడం కరెక్ట్ కాదండి, మనం తర్వాత పెడదామని మంత్రి వారికి ఎందుకు చెప్పలేకపోయారండి? ఆయన ఆ ధైర్యం ఎందుకు లేకుండా పోయింది? ఇది పరిస్థితి దేశంలో. అంటే ఒక నిరసనను, ఒక వ్యతిరేక అభిప్రాయాన్ని గౌరవించలేని అప్రజాస్వామిక పార్లమెంటరీ డెమోక్రసీలో మనం ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయడానికి ఎవరు? కార్మిక న్యాయం పోయింది, కర్షక న్యాయం పోయింది. చూస్తున్నాక 15 నిమిషాల్లో కార్మిక న్యాయాన్ని, కర్షక న్యాయాన్ని కోల్పోయిన పార్లమెంటు సామాజిక న్యాయాన్ని సాధిస్తుందా? మనం పొలిటికల్ డెమోక్రసీని సాధించామని అనుకుంటున్నాం. అంటే ఏమిటి? అన్ని రాజకీయ పార్టీలు, ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని పోటీ చేసే అవకాశం, 18 సంవత్సరాలు నిండిన ప్రతివాడికి ఓటు వేసే అవకాశం అనేది ఒక సమానత అవకాశానికి సంబంధించిన ఒక గొప్ప నిర్ణయం. నేను కాదనడంలే. వారికి మీరు ఇచ్చారు. ఏమి హక్కు ఇచ్చారు? ఓటు హక్కు ఇచ్చారు, సమానమైన ఓటు హక్కు ఇచ్చారు. ఇది రాజకీయ సమానత, 100% కరెక్ట్. మనకు 1947లో 1950లో సమానంగా అందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది అప్పటికి ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో, అప్పుడే పుట్టిన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమానంగా ఓటు హక్కు ఉండడం అనేది ఒక విప్లవాత్మకమైన ప్రతీక, ఒక అద్భుత విజయం. దానికి చదువు కండిషన్స్ పెట్టాలి, BA పాస్ కావాలి, కనీసం 10th క్లాస్ పాస్ కాని వాడు ఓటేద్దని, ఇటువంటి పిచ్చి పిచ్చి సలహాలను ఇచ్చారు. అన్నిటికీ జవాబిచ్చాడు ఆయన. జవాబిచ్చి ఏమన్నాడంటే, మన దేశంలో స్కూల్స్ లేవు, 10th క్లాస్ కాదు 9th క్లాస్ చదువుకున్నాడు కదా, వాడికి 10th క్లాస్ కన్నా 9th క్లాస్ చదువుకున్న వాడికి ఎక్కువ ఆలోచన ఉంటే వాడి ఆలోచనలకి, వాడి అభిప్రాయాలకి, వాడి ఐడియాస్కి విలువ ఇవ్వవా? మరి అతనికి వచ్చి ఓటేస్తే కదా మీరు నిలబడేది అని చెప్పాడు ఆయన. చివరికి మన దేశాన్ని రక్షించింది ఎవరండి? ఎవరైతే మీరు ఎడ్యుకేటెడ్ ఓటర్ అనుకుంటున్నాడో వాడు పోలింగ్ బూత్కి రాడు. ఎవరైతే కామన్ సెన్స్తో ఆలోచిస్తారో, అంత గొప్పగా లిటరేట్స్ కాకుండా ఉన్నారో, అంటే నిరక్షరాస్యులంతా అవిద్యావంతులు కాదు, అక్షరాస్యతే విద్యకు నిదర్శనం కాదు. ఒక డిగ్రీ ఉండడం లేకపోవడం అనేది ఒక యాక్సిడెంట్. అది నువ్వు చదువుకోగలిగా, మీ నాన్న స్కూల్కి పంపితే నువ్వు పోయావు, చదువుకున్నావు, పాస్ అయ్యావు. అంత మాత్రాన మిగతా వాడికి ఏం చదువు రాదని అనుకోవడం పొరపాటు. కనుక ఈ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీయే ఒక అర్హత అనే దుర్మార్గపు ఆలోచన కరెక్ట్ కాదు అని అందరికీ ఓటు హక్కు ఇస్తే, ఇవాళ ఎమర్జెన్సీలో, అంతకుముందు మనకు ఎమర్జెన్సీ 1975, 76, 77లో ఎమర్జెన్సీ వస్తే మనం కాపాడిన ఓటర్లు ఎవరండి? సామాన్యులైన ప్రజలు. సుప్రీంకోర్టు కూడా మన రెస్క్యూకి రాలేదు. మనిషిని చంపేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జీవించే హక్కు సస్పెండ్ చేయొచ్చు అంటే అవును సస్పెండ్ చేయొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. మీడియా దిక్కు లేదు అక్కడ, మీడియా పాదాక్రాంతం అయిపోయింది. అపోజిషన్ ఏమో జైల్లో ఉంది. పార్లమెంట్ అంతా అప్పుడు ప్రధానమంత్రి చేతిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఆదుకోకపోతే ఈ దేశాన్ని ఆదుకున్నది ఎవరండి? ఆ సమానమైన ఓటు హక్కు ఉండడం వల్ల, ఆ ఓటు హక్కును ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవడం వల్ల ఒక ప్రభుత్వం మారిపోయింది విప్లవం లేకుండా. మరి ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మనం పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మనం బాగుందని అనుకుందామా, అనుకోకుండా ఊరుకుందామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇది ఆయన చెప్పింది. దట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ దేర్ సజెషన్స్ డస్ నాట్ డిమినిష్ ది వాల్యూ ఆఫ్ దేర్ సజెషన్స్, నాట్ లెసన్ ది సర్వీస్ దే హ్యావ్ టెండర్డ్ టు ది అసెంబ్లీ ఇన్ ఎన్లివనింగ్ ఇట్స్ ప్రొసీడింగ్స్ అంటాడు అంబేద్కర్. నేను వాళ్ళ అభిప్రాయాలు కొన్ని ఒప్పుకోలేదు, అయినంత మాత్రాన అది తప్పని నా అభిప్రాయం కాదు. వాళ్ళు ఉండడం వల్లనే గొప్ప గొప్ప రాజ్యాంగ సూత్రాలను నేను చర్చించి ఇందులో నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. వాళ్ళు ది గ్రేట్ పీపుల్ అని చెప్పినాడు ఆయన. తర్వాత ఇది మంచిదా కాదా అనే చర్చ వచ్చింది. మన రాజ్యాంగం మంచిదా కాదా, రాజ్యాంగం మంచిదా కాదా అంటే, ఒక ఊరికి పోయినాడంట ఒక ఆయన. పోయి ఏమయ్యా ఈ ఊరు కూడా మా ఊరులాగేనేనా అన్నట. అంటే ఏమిటన్నట్టు ఆయన,
అంటే మా ఊళ్ళో అందరూ స్వార్థపరులు, ఒక్కడికొకటి టోపీ వేసేవాడే, ద్రోహులు, ఒక్కడు నిజం చెప్పడు. మీ ఊరు కూడా అట్లే ఉందా అంటే చెప్పలేను, అందరూ నిజం చెప్తారని నేను అట్లా చెప్తాను, అటు నువ్వు నీ ఊరులాగానే ఉండొచ్చు, ఏముంది అన్నట్ట. వాడు వెళ్ళిపోయినాడు. ఇంకొకటి వచ్చినాడు, వచ్చి ఏమయ్యా మీ ఊరు మంచి ఊరేనా అన్నట్టు. అంటే ఏమిటా మళ్ళీ నీ ఉద్దేశం అన్నట్టు. అంటే ఇక మా ఊళ్ళో కాస్త ఇప్పటికీ కొంత ఎవడన్నా అన్నార్థులు అయి ఉంటే వాడికి అన్నం పెడతారు, ఎవరికైనా పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంటే స్కూల్ పుస్తకాలు కొనిస్తారు, కొంత దానశీలత ఉంది, అన్నం పెట్టే మంచి గుణం ఉంది. మా ఊరు చాలా మంచి ఊరయ్యా, ఈ ఊరు కూడా అట్నే ఉంటుంది. అంటే అయ్యో అందులో చెప్పేదే ఉందండి, చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో కూడా అన్నట్ట. అంటే ఆయన ఈ రెండు సంభాషణలు విన్నవాడు వచ్చి ఏమిటా ఇట్లా వాడడితే అట్ట చెప్పే, వీడితే అట్లా చెప్పావంటే ఆయన అంటాడు, ఒక ఊరు మొత్తం మంచి అనలేము, ఒక ఊరు మొత్తం చెడు అనలేము. మన అప్రోచ్ని బట్టి మన యొక్క ఆలోచనను బట్టి ఆ ఊరు మంచితనం ఆధారపడి ఉంటుంది కదా అంటాడు ఆయన. ఎంత గొప్పగా ఉందండి ఇది. అట్లాగే అంబేద్కర్ ఏమంటాడంటే, నేను రాసిన రాజ్యాంగం మంచిదా, బిఎన్ రావు రాసిన చిత్తుప్రతి వల్లనే నేను చర్చించి రాసిన ఈ రాజ్యాంగం ఉంటే అసలు చెడు పనులే జరగవా భారతదేశంలో అని అంటే నేనేం చెప్తాను దానికి? ఎంత గొప్ప రాజ్యాంగమైనా సరే పరిపాలకులు కనుక దాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఈ రాజ్యాంగం చెడ్డ రాజ్యాంగం మిగిలిపోతుంది. ఒకవేళ నా రాజ్యాంగం ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ చిత్తశుద్ధి గల నాయకుడు ఎవడైనా వస్తే, ఒక పార్టీ కనుక సిద్ధాంతం ఏదైనా మంచి సిద్ధాంతం ఉంటే, కులాల మతాల పేరు మీద ప్రజలను విభజించని సిద్ధాంతం ఏదైనా ఉంటే వాళ్ళు దాన్ని అమలు చేసుకుంటే నా రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ, చెడ్డ రాజ్యాంగం అయినప్పటికీ మంచి రాజ్యాంగంగా మిగిలిపోతున్నాడు అంటాడు అంబేద్కర్. ఎంత గొప్పగా చెప్పినాడండి జవాబు. ఇది న్యాయం అంటే, ఇది ధర్మం అంటే. సరే, మనకి లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. అవి ఎట్లా పనిచేయాలంటే అందులో ఉన్న వ్యక్తులు కారణం అవుతారు. వ్యవస్థను సృష్టించి పెట్టినాడు, కానీ దాంట్లో ఉండే వ్యక్తులు ఏం చేయాలండి? నేను మెజిస్ట్రేట్గా ఉంటాను, నా ముందుకు ఒక అమాయకుడైన వాడిని పోలీసులు బంధించి తీసుకొచ్చారు, నేను వీడిపైన ఏం సాక్ష్యం ఉందని అడగకుండా గుడ్డిగా నువ్వేమంటావు అని ఆ ప్రాసిక్యూటర్ వైపు చూసి, సార్ ఇది మహా డేంజరస్ ఫెలోస్ అండి, వీడు సమాజానికి శత్రువు అండి, వీడు జైల్లోనే ఉంటే మంచిదంటే నేను జైల్లో పడేయను నేను అంటే, ఇక నేను మెజిస్ట్రేట్గా అక్కడ ఉండి నేను సాధించింది ఏంటి? నేను ఎందుకు అక్కడ ఉండడం? అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేనుండి, లేదా స్పీకర్గా నేనుండి, లేదా హైకోర్టు జడ్జిగా నేనుండి రాజ్యాంగం నాకు విధించిన విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించకపోతే, నేను పాలకుడికి భయపడితే, నేను అన్యాయానికి సమర్థన చేస్తే, నేను పక్షపాతంతో వ్యవహరిస్తే నాకు ఈ చదువులు ఎందుకు, నాకు ఈ ఉద్యోగాలు ఎందుకు, నా ముందున్న ఈ రాజ్యాంగం ఎందుకు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరాగాంధీ ఫైల్ పంపించింది అప్పటి రాష్ట్రపతి గారికి. అది అర్ధరాత్రి పోయింది ఆయనకి. పోతే ఆయన ఇదేదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నట్టుంది, ఈ దేశానికి కీలకమైన ఇష్యూ ఉన్నట్టుంది ఇందులో, దీని గురించి రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దామా అని తన పిఎస్ను పిలిచి, అర్ధరాత్రి ఎక్కడ ఉంటాడు పిఎస్ పాపం, కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉన్న పిలిచి రాజ్యాంగం ప్రతి తీసుకురండి అన్నట్ట. వాళ్ళంతా వెతుకుతున్నారు రాజ్యాంగం ప్రతి. ఎవరండి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గతి అండి ఇది. వెతుకుతున్నారు ఆ బీరువాలో లైబ్రరీలో పరిగెత్తున్నారు, వీడు ఎటు వాడిటు. రాజ్యాంగం దొరకదు, రాష్ట్రపతికి రాజ్యాంగం దొరకదు. ఏమిటి మన దేశం, ఏం సాధిస్తాం మనం ఇట్లా ఉంటే? సరే, వెతికి వాడు పట్టుకోవడానికి కొంచెం 10 నిమిషాలు పట్టింది. ఈలోగా ప్రధానమంత్రి గారు మరొక రాయబారిని పంపించారు. అయ్యా రాష్ట్రపతి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మీరు కొంచెం తొందరగా సంతకం పెడితే బాగుంటుందని ఇందిరాగాంధీ గారు అడుగుతున్నారు, మీరు సంతకం పెట్టండి అంటే, అవునా ఇందులో ఏం ప్రమాదం లేదా ఆయన్ని అడిగాడు. అది ఏముందండి ప్రమాదము, మీకు తెలియదు ఏముంది, షీజ్ అ వండర్ఫుల్ రూలర్, అది ఇవేదో అన్నాడు. ఈయన సంతకం పెట్టేశాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈయన రాజ్యాంగం కాపీ పట్టుకొని వచ్చాడు. ఎవరు? మన పిఎస్ ఇక్కడ ఉన్న ఆయన. ఇప్పుడు అక్కర్లేదులే అన్నాడు. అది అక్కర్లేదేంటి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. లేదా ఆయన ఎవరో వచ్చారు, సంతకం పెట్టి పంపానన్నాడు. సార్ ఒకసారి చూస్తే బాగుంటుందేమో అంటే, పెట్టలేదు, నేను చూస్తానని పెట్టాడు. ఆయన చూడలేదు. మర్నాడు 6 గంటలకి వార్తలు. ఆ వార్తల్లో ఎమర్జెన్సీ అంటే ఏమిటో, దాని తీవ్రత ఏమిటో అందరూ ప్రజలు, కోటాను కోట్ల భారతదేశ ప్రజలతో పాటు రాష్ట్రపతికి కూడా అప్పుడే తెలిసింది. ఏది? ఆయన సంతకం పెట్టిన ఫైల్లో ఉన్న విషయం రేడియో వాడు చెప్తే రాష్ట్రపతి గారికి అర్థమైంది. అయ్యా, ఇంత తీవ్రమైన నిర్ణయం పైన నేను సంతకం పెట్టానా అని ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఆయన. ఉలిక్కిపడి రాజ్యాంగం తీసి చదువుకున్నాడు. అప్పుడని చదువుకున్నాడు, చాలా సంతోషం, నేను ఆయన చాలా అభినందిస్తాను. అది చదువుకుంటే అందులో ఏముంది తెలుసా? చిన్న రూల్ ఏమిటి? ఎమర్జెన్సీ విధించాలని కనుక రాష్ట్రపతి నిర్ణయిస్తే దానికి మంత్రివర్గ సిఫార్సు ఉండాలి అని ఉంది అందులో.
మంత్రివర్గ సిఫార్సు లేకుండా ఎమర్జెన్సీ విధించవద్దు అని అందులో ఉంది. అందులో ఆ ఫైల్లో చూస్తే మంత్రివర్గ సిఫార్సు లేదు. మంత్రివర్గ సిఫార్సు లేదు కదా, రాజ్యాంగ మంత్రివర్గ సిఫార్సు అంటుంది కదా. ఇవాళ మధ్యాహ్నం క్యాబినెట్లో కూర్చొని మీరు రిజల్యూషన్ చేసి నాకు పంపండి, నేను సాయంత్రానికి నేను దాన్ని పరిశీలిస్తానని అనొచ్చు కదా రాష్ట్రపతి. అన్నిటికన్నా ఉత్తమమైన పదవి, ఉన్నతమైన పదవి రాష్ట్రపతి పదవిలో కూర్చుని కూడా నువ్వు ఇంకెవరికి భయపడతావు? నువ్వు ఈ తర్వాత నువ్వు ఇంకేం కావాల్సి ఉన్నది? రాష్ట్రపతి పదవి కన్నా మించిన పదవి దేశంలో లేదు. దాన్ని మించింది నీకు మరోసారి రాష్ట్రపతి ఇవ్వాలంటే ఇవ్వచ్చునేమో తెలియదు, కానీ అంతకుమించి పదవి లేదు నీకు. ఒకవేళ మళ్ళీ ఇచ్చినా అది రిపీటే కదా. యూఆర్ ఆల్రెడీ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒక టర్మ్ చేసినా 2 టర్మ్లు చేసినా మాజీ అధ్యక్షుడివే ఆ తర్వాత. అసలు ఈ ఆలోచన లేదు. ఇప్పటికీ అంతే కదా. మన బిల్లులు వెళ్ళిపోతాయి, అందులో మనకు రాజ్యాంగం ప్రకారం మనకు అధికారం ఉందా లేదా చూసుకోకుండా సంతకాలు పెడుతూ ఉంటే, గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ సంతకాలు పెడుతూ ఉంటే, ఈ రాజ్యాంగం ఇంత కష్టపడి రాసుకున్న రాజ్యాంగం, ఇన్ని త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్రం నిలబడతాయా? ఒక చిన్న చిన్న విషయాలు మీకు తెలుసో లేదో, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి ఈ ఇద్దరే ఏం ప్రమాణం చేస్తారంటే, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేస్తారు. మిగతా వాళ్ళంతా రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరిస్తామని ప్రమాణం చేస్తారు. మరి రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసిన పెద్దలు, రాష్ట్రపతి వంటి పెద్ద, ప్రధాన న్యాయమూర్తి వంటి పెద్దలు కనుక రాజ్యాంగాన్ని మర్చిపోతే, వాళ్లకు రాజ్యాంగం కాపీ కీలకమైన దశలో దొరకకపోతే రాజ్యాంగాన్ని ఎట్లా రక్షిస్తారండి? బీరువాలో పెట్టి కాపాడతారా జాగ్రత్తగా, ఎవరు ఎత్తుకుపోకుండా? రాజ్యాంగం రక్షించడం అంటే దాన్ని ఆ కాపీ పోకుండా కాపాడడమా? రాజ్యాంగ సూత్రాలను, నియమాలను అనుసరించడం కాదా? ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇవన్నీ చేయకపోతే, ఈ వ్యక్తులు ఇట్లా ఉంటే రాజ్యాంగం ఎంత గొప్పదైతే లాభం? అంబేద్కర్ ఏమంటాడంటే, ఆయన ఒక చాలా విచిత్రమైన విషయం చెప్తాడు. లాస్ట్ మీటింగ్లో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అమెరికా యునైటెడ్ నేషన్ ఆఫ్ అమెరికా అని రాసుకోలేదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసుకుంది. అంటే ఏమిటి? ఒక జాతిని అని చెప్పుకునే సాహసం చేయలేదు, ఇప్పటి వరకు చేయలేదు ఆ దేశం. నేను ఒక జాతిని, ఒక జాతిని, నేను ఒక దేశాన్ని అని చెప్పే స్వాతంత్రం అనే సాహసం చేయలే. ఎందుకు చేయలేదంటే, అక్కడ నానా జాతులు ఉన్నాయి, నానా రాష్ట్రాలు ఉన్నాయి, నానా స్వాతంత్ర భావాలున్న విడివిడి భూభాగాలు ఉన్నాయి. ఆ భూభాగాలన్నీ కలిసి ఒక ఫెడరల్ అగ్రిమెంట్లో కలిసి ఉన్నది కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటేనే కరెక్ట్ అని అన్నారు. మన దేశంలో కూడా ఒక చర్చ వచ్చింది. ఇండియన్ నేషన్ అందామని అన్నారు ఎవరో, హిందూ నేషన్ అందామన్నారు ఇంకెవరో. ఈ దేశాన్ని ఏమని పిలవాలి? అసలు భారత్ అన్నారు, ఇండియా అన్నారు, కానీ ఒక నేషన్ అనడానికి వీళ్ళకు కూడా సాహసం లేకపోయింది. ఎందుకు లేకపోయిందంటే, మనం అంతా విభజించబడి ఉన్నాం, సామాజికంగా విడిపోయి ఉన్నాం. ఫటాఫట్ ఎన్ని విభజనలు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలు, అన్నదమ్ముల తగాదాలు, ఇంకా ఏం చెప్తాం మనం? ఇన్ని రకాల తగాదాలుగా విడిపోయి ఉంటే ఈ దేశాన్ని దేశం అని ఎలా అంటారు, జాతి అని ఎలా అంటారు అంటాడు. పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ లాస్ట్ అన్లెస్ దేర్ లైస్ ఎట్ ది బేస్ ఆఫ్ సోషల్ డెమోక్రసీ. అంటే సామాజిక ప్రజాస్వామ్య పునాదులు లేకపోతే, కనీసం ఇప్పటికైనా సామాజిక ప్రజాస్వామ్యక పునాదులు ఏర్పడకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని చెప్తున్నాడు. మరి ఏమిటి సోషల్ డెమోక్రసీ అంటే? సోషల్ డెమోక్రసీ అంటే 3 మాటలు: లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. మనమైతే ఫ్రాటర్నిటీ గురించి మర్చిపోయాం. ఆయన ఏమంటారంటే యూనియన్ ఆఫ్ ట్రినిటీ. ఈ మూడిటి యొక్క సమైక్యతే, ఒకదాని నుంచి ఒకటి విడిపోకుండా అవినాభావ సంబంధం కలిగి ఉంటేనే. అంటే ఏంటి? స్వాతంత్రము, సమానత, సోదరభావం. స్వాతంత్ర, సమానత, సోదర భావాలు 3 కలిసి లేకపోతే సోషల్ డెమోక్రసీ లేదు. సోషల్ డెమోక్రసీ లేకపోతే పొలిటికల్ డెమోక్రసీ లేదు. పొలిటికల్ డెమోక్రసీ లేకపోతే నువ్వు నిలబడ్డ సౌధం అనేది ఉత్త గాలి మేడ, ఏ క్షణాన్నైనా పడిపోతుంది. అది చెప్తున్నాడు. మరి ఏమిటి పరిష్కారం? మనందరికీ, నాకు కూడా సమయం అవుతున్నది, నేను కూడా గంటల్లోగానే చెప్పాలి ఏమిటి చెప్పాలనే విషయం. మరి ఏమిటి పరిష్కారం?
అంటే ఆయన అంటాడు మూడు చెప్తాడు పరిష్కారాలు అంబేద్కర్. బికాజ్ అంబేద్కర్ జయంతి కనుక అంబేద్కర్ ద్వారా రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకుంటూ సామాజిక న్యాయం గురించి మాట్లాడుకోవాలి కనుక నేను చెప్తున్నాను. ఆయన చివరి స్పీచ్లు అద్భుతంగా ఉంటుంది, ఎప్పుడైనా వీలైతే చదవండి. చాలా బాగా చెప్తాడు. 25 నవంబర్ 1949, ది గ్రేట్ డే ఆన్ విచ్ హీ కంక్లూడ్స్ హిస్ స్పీచ్ అండ్ ఫైనల్లీ he addresses the Constituent Assembly and explains the salient features of Indian democracy and Indian Constitution. ఆయన ఏమంటాడు, మనం రాజ్యాంగ విలువలను రక్షించుకోవడం కోసం రాజ్యాంగ మార్గాలనే అనుసరించాలి. రాజ్యాంగంలో రాసుకున్న సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం, మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం మనం రాజ్యాంగ నియమాలని, రాజ్యాంగ రీతులనే అనుసరించాలి, రాజ్యాంగేతర పద్ధతులను అనుసరించవద్దు అని అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే బ్లడీ రెవల్యూషన్ అక్కర్లేదన్నాడు, మనుషులను చంపుకోవాల్సిన అవసరం లేదన్నాడు. వీధుల్లో పడి ఎంతమంది సైనిక దళాలను చంపుకుంటూ వెళితే మనం విప్లవం సాధిస్తామో తెలియదు. ఎంతమంది చంపుకుంటూ వెళదాం, బ్లడ్ షెడ్ ఎంతకన్నా తీసుకెళ్దాం, బ్లడ్ షెడ్ తోటే వస్తుందా అని అడుగుతాడు ఆయన. వీ మస్ట్ అబాండన్ ది బ్లడీ మెథడ్స్ ఆఫ్ రెవల్యూషన్. ఇట్ మీన్స్ దట్ వీ మస్ట్ అబాండన్ ది మెథడ్ ఆఫ్ సివిల్ డిజోబీడియన్స్. అది కూడా అన్నాడు. పౌర సహాయ నిరాకరణ కూడా వదిలేయాలన్నాడు, సహాయ నిరాకరణ వదిలేయాలన్నాడు, సత్యాగ్రహం కూడా వదిలేయాలన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ మీద చెల్లింది మన ఈ ఉద్యమాలు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇక మరి మనమే బ్లేమ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఒక రాజ్యాంగంలో ఉంది, పార్లమెంటరీ డెమోక్రసీ ఉంది కనుక ఆ ఫోరంలో మనం చర్చించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు రోడ్ల మీదకి రాకండి అని చెప్పినాడు అంతే. కానీ ఇవేవో చెడ్డవని ఆయన ఉద్దేశం కాదు. కానీ మరి ఇప్పుడు పార్లమెంట్లో నువ్వు చర్చించక, అసలు పత్రికల వాళ్ళతో నువ్వు మాట్లాడక జన్మలు అయింది కదా, ఇప్పటికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. పత్రికల వాళ్ళతో మాట్లాడు. నువ్వు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, నువ్వు బయట చేసేది ఒకటి, నువ్వు చేసిన వాగ్దానాలు ఒకటి. హమ్ బిక్నే నహీ దూంగా, దేశ్కు హమ్ బిక్నే నహీ దూంగా అని ప్రామిస్ చేసి, मैंने इस देश का मिट्टी का सौगंध खाकर कहता हूँ, ఈ దేశ్కు హమ్ బిక్నే నహీ దూంగే అని మాట్లాడుతావు. ఏ సందర్భంలో అన్నారంటే, ప్రధానమంత్రి మోదీ గారు ఈ మాట అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఏమన్నారు, ఏ సందర్భంలో అన్నారంటే, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్ని కాంగ్రెస్ వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్కి పెడుతుంటే అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, పూర్తిగా అమ్మకుండా ఒక 20%, 11%, 22%, 28%, 49% దాకా మ్యాక్సిమం తీసుకెళ్ళి వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ అన్నారంటే, ప్రభుత్వానికి ఉన్న వాటాలను ఆ వాటా విలువ ప్రకారం వేరే వాళ్ళకి అమ్ముతామన్నారు. అది కూడా అమ్మకమే, అదేం గొప్ప అని నేను అనడంలే. అట్లా అమ్మకం పెడుతూ ఉంటే రకరకాల సంస్థలు, గొప్ప గొప్ప సంస్థలు, మనకు మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు ఉన్నాయి. అంటే ఏమిటంటే రత్నాలు కావు, అంగళ్ళ రత్నాలు అమ్మినారట ఇచ్చట ఆ రత్నాలు కావు. ఇవే రత్నాలంటే ఒక మహారత్నంలాగా పనిచేసే అద్భుతమైన సంస్థ ఓఎన్జీసీ లాంటి సంస్థ, ఎల్ఐసి లాంటి సంస్థ. ఎటువంటివండి అవి? 5-6 వేల కోట్లు మీరు ఇప్పుడు పెట్టుబడి పెడితే ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆదాయం మీకు తెచ్చిస్తున్నది. దాంట్లో లోపాలు ఉన్నాయి, దాంట్లో కూడా ఎల్ఐసి యొక్క లోపాల తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఎల్ఐసి నీకు లాభాలు తెచ్చిపెడుతున్నది ఒకవైపు, ఎల్ఐసి నీకు ప్రజలకు బీమా పెట్టే నమ్మకమైన సంస్థగా మిగిలిపోతుంది. ఇప్పుడు విదేశాల నుంచి జీవిత బీమా కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడు ఇక్కడి నుంచి ప్రీమియంలన్నీ దొబ్బేసి వాడు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతే, ఈ దేశం వాడు వదిలిపెట్టి నువ్వు లలిత్ మోదీ లాంటి వాడు, విజయ్ మాల్యా లాంటి వాడు వదిలిపెడితేనే పట్టుకురావడానికి నీకు నానా తంటాలు పడుతున్నావు. ఇంక నీకు